విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం 3 టౌన్ ఎస్ఐ పురుషోత్తం తన సిబ్బందితో కలిసి ఓల్డ్ డిపో రోడ్డు వద్ద వెహికల్ చెకింగ్ చేయుచుండగా సుమారుగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు అశోక్ లేలాండ్ DCM వ్యాన్ MH20EL5732లో క్యాబిన్ వెనుక భాగానికి సమాంతరంగా అనుమానం కలుగకుండా ప్రత్యేకంగా మరొక 6ను తయారు చేసి అందులో ప్రభుత్వ నిషేధిత గంజాయి ప్యాకెట్లను అమర్చి రవాణా చేస్తుండగా వారిని పట్టుకోవడం జరిగింది. వ్యానులో నిషేధిత గంజాయిని గుర్తించిన అనంతరం బయటకు తీసి తూకం వేయగా 492 కేజీలు ఉన్నట్లు తేలింది. దీని విలువ సుమారుగా 1,23,00,000 ఉంటుంది. జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి 3 టౌన్ పోలీసులు ఇట్టి గంజాయిని పట్టుకోవడం జరిగిందని 3 టౌన్ సిఐ శివప్రసాద్ వివరాలను వెల్లడించారు. శుభం శరత్ బండారి సన్ ఆఫ్ శరత్ లక్ష్మణ్ బండారి 27 సంవత్సరాలు, ఆటో డ్రైవర్, హౌస్ నెంబర్ 25, సంస్కృతి కాలనీ, పర్సుంగి, పూణే మహారాష్ట్ర. మరియు అన్సత్ అబ్దుల్ షేక్ సన్ ఆఫ్ అబ్దుల్ మల్సూర్ షేక్ 36 సంవత్సరాలు, లారీ డ్రైవర్, ఆలంగర్ ఏరియా, నాగర్ మండల్, అహ్మద్ నగర్ జిల్లా, మహారాష్ట్ర అను ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీలేరు వద్ద పెద్దగొండి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి వద్ద ఇంటి గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్ర సోలాపూర్కు చెందిన యోగేష్ అనే వ్యక్తి వద్దకు తీసుకెళ్తుండగా ఈరోజు కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. పట్టుబడిన ఇద్దరు నిందితులకు సోలాపూర్కి చెందిన యోగేష్ డబ్బులు ఇచ్చి గంజాయిని తీసుకుని రమ్మని చెప్పగా వీరిరువురు గట్టి గంజాయిని వ్యానులు తరలిస్తున్నట్లుగా విచారణలో తేలింది. నిషేధిత గంజాయిని విక్రయించిన రాజు మరియు కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన యోగేష్ మరియు రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని సిఐ తెలిపారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించడం జరిగిందని తెలియజేశారు.